జై శ్రీరామ్. ఈరోజు నవధాన్యాల్లో బొబ్బర్లు తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే నాకు అనిపించింది నిజంగా మనం జీవితంలో ఈ నవధాన్యాల్ని వదిలేసామేమో. అందుకనే ఒక విషయం ఏం చేస్తానంటే, నేను కనీసం ఈ మంచి అనుకున్నవి ఏం చేస్తానంటే డిమార్ట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను. అలానే ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్నది అసలు తేకపోవడం వల్ల అది నా చేతి కింద వాడడానికి ఉండదు. ఇవి తీసుకురావడం వల్ల నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడడానికి నా చేతి కింద అనుకువగా ఉంటాయి. ఇలా కొంచెం ఆకుకూర, శనగలు ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. కొద్దిగా నెయ్యి, ఎందుకంటే వీడియోల కోసం నేను ఆయిల్ ఎక్కువ వేస్తే వచ్చి మీరు తినరు కదా, మళ్ళీ నేనే తినాలి కదా, అందుకని అలా ఆ వేడి వెంటనే మాడకోకుండా ఉండడానికి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఈ అలసందలు ఏం చేశానంటే నైట్ నానబెట్టాను, పొద్దున్నే కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టాను. ఈ స్వీట్ కార్ను, పాలకూర కడిగి దాంట్లో వేసేసాను అనమాట. అంటే ఉడకబెట్టలేదు, అవి అవసరం లేదు కదా, దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఈ వాటర్కి కొంచెం మగ్గితే సరిపోయేదే కదా పాలకూర, స్వీట్ కార్ను. అలా ఇంకొక విషయం అదే చెప్తున్నాను కదా, ముఖ్యంగా నేను తేంది వైట్ సాల్ట్ ఒకటి తీసుకురాను. షుగర్ ఏం తీసుకొస్తానంటే కోకోనట్ షుగర్ తీసుకొస్తాను, వైట్ షుగర్ కూడా తీసుకొస్తాను. ఎందుకంటే మా పిల్లలు కొంచెం అంతగా ఇష్టపడరు. అదే మనకు అవసరం, మన ఆరోగ్యానికి అవసరమైందే మనం తెచ్చుకోవడం వల్ల అవి చేతి కింద ఎప్పుడూ ఉంటాయి. ఇంకొకటి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇవి పప్పులు కదా, ఇంగువ. నాకు తెలిసి ఆ డబ్బాలో ఇంగువ పనిచేసిద్ది. ఇంకొంచెం ఇట్లా క్రిస్టల్ టైప్లో ఉంటుంది చూసారా, ఆ ఇంగువ అయితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేసిద్ది. ఇంగువ వేయడం మర్చిపోయాను నేను. తిరగమాతలో ఆ నూనెలో కాలిస్తే బాగుంటుంది. లేకపోతే దీంట్లో వాటర్ వచ్చేస్తుంది కదా ఆల్రెడీ, ఆ వాటర్లో కొంచెం ఇంగువ వేసామంటే ఇది ధాన్యం కదా, ద్విదళం కదా, దీనివల్ల ఏమన్నా వాతం అంటే లైట్గా కొంచెం కడుపు ఉబ్బరం అట్లాంటిది ఏమన్నా ఉంటే ఆ ఇంగువ వల్ల ఉన్న దాంట్లో ఉన్న చిన్న గుణాన్ని తీసేసే శక్తి అదే. మరి మన పెద్దలు పెట్టింది. ఇంగువ ఒకటి వాడడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది ప్యూర్ ఎక్కడ దొరికిద్దో చూసి తీసుకొచ్చి ఇంట్లో వాడుకుంటూ ఉంటే, పప్పుల వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం అంటూ ఉంటారు కదా, అస్సలు ఉండదండి. అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే అది కేవలం కుక్కర్ల వల్ల మాత్రమే. గ్యాస్కి ట్యాబ్లెట్లు అన్నీ వేసుకుంటారు కానీ కుక్కర్లు మాత్రం మానేయరు. అదేమి చిత్రం అర్థం కాదు. మన కోసం మనం చేసుకునేటప్పుడు కొంచెం హెల్తీగా చేసుకుంటాం. యూనిక్ ఫుడ్ అంటే ఇది ఏంటంటే, ఇది నేను ఎప్పుడు చూడలేదు. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను అనుకొని చేసింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మన కోసం మనమే చేసుకోవాలి కదా. అప్పుడు బాడీలో ఇవన్నీ ఖచ్చితంగా మనం తినవలసినవి, మన ఆరోగ్యానికి చాలా అవసరమైనవి అనుకుంటా. భగవంతుడు ఏది పెట్టినా మన కోసమే పెడతాడని. ఇక నుంచి ఇప్పటివరకు నేను కూడా చాలా అశ్రద్ధగానే ఈ ధాన్యాలని వదిలిపెట్టాను. ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదని నేను అనుకుంటున్నాను. నవధాన్యాలలో బొబ్బర్లతో హెల్దీ ఫుడ్, ఇది 1 మీల్ కింద సరిపోయిద్ది. దీని తర్వాత అన్నం తినాలి అటువంటి ఏం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.